ఏటా 70,000 కోట్లతో సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని అమలు చేస్తేనే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అన్న చంద్రబాబు ఇప్పుడు ఇచ్చిన హామీలకు 1,50,000 కోట్లు అవసరం. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు. ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్. ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకో వీళ్ళకన్నాడు 50,000 కట్ చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అడ్డుపోతున్నాడు. వాటి లెక్క తీస్తే 1,50,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటే కావు. అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లు, పిల్ఫరేజ్లు అన్నీ పోను. రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈ రోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది. లేకపోతే ఈ 70,000 కోట్లు ఇంతకుముందు వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది, కానీ అది పూర్తిగా పోయేది కాదు. ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు 40% ఎంతో కిందికి పోయేది. మిగిలిన మధ్య దళారుల జోబుల్లోకి, అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ₹1 వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 1,50,000 కోట్లు అంటాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే, బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకొకటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్ల అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా? ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని, అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజుకు ఒకటి కలుపుకుంటున్నాడు. నా అనుమానం మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు 1,50,000 కానీ ఇప్పుడు 1,60,000 కోట్లు అయినా ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే 2,00,000 కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చెప్తున్న హామీలు ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో 2,00,000 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.